ప్రకాశం బ్యారేజీపై కౌంటర్ వెయిట్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి తెప్పించిన కౌంటర్ వెయిట్లు ప్రకాశం బ్యారేజీ 67, 69 గేట్లకు బిగిస్తున్నారు. గడిచిన వారం రోజులుగా వరదల నేపథ్యంలో ఇసుకతో నిండిన పడవలు ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టడం, బ్యారేజీకి సంబంధించిన కౌంటర్ వెయిట్లు దెబ్బతినటం వంటి అంశాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. ఒక్కొక్క కౌంటర్ వెయిట్ 17 టన్నుల బరువుండే 2 పిల్లర్లను వారం రోజుల్లో తయారు చేయించి ప్రకాశం బ్యారేజీకి తెప్పించారు. కౌంటర్ వెయిట్ నిర్మాణ పనులు చురుకుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ నిపుణుల పర్యవేక్షణలో వాటిని పరిశీలించనున్నారు. గేట్ల సామర్థ్య పరీక్షలు పూర్తయిన తర్వాత 70వ గేటు నిర్మాణ సామర్థ్యంపై కూడా పరీక్షలు జరపనున్నారు నిపుణులు. ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రకాశం బ్యారేజీపై కౌంటర్ వెయిట్లు గవర్నమెంట్ తెప్పించినట్లుగా తెలుస్తోంది. తుది దశకు పనులు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది, మరమ్మత్తు పనులు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. ప్రకాశం బ్యారేజీకి వరద ముప్పు వాటిన తర్వాత ఏదైతే ఒక 3 పడవలు వచ్చి బలంగా ఢీకొట్టినటువంటి గేట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మరమ్మతులు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే దానికి సంబంధించి పెద్ద ఎత్తున గత 3-4 నేపథ్యం చూస్తున్నాము. అయితే మరలా నుంచి పెద్ద ఎత్తున రావడంతో పాటు ఇప్పుడు ఇప్పటికే 4 లక్షల క్యూసెక్ వాటర్ ప్రకాశం బ్యారేజీ చేరుకుంది. ఎగువన పడుతున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఇటు శ్రీశైలం, చూరాల, అదే విధంగా పులిచింతల ప్రాజెక్ట్ నుంచి వస్తున్న నీరు ఏదైతే ఉందో అది ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రకాశం బ్యారేజ్ వస్తుంది. ఇది ప్రకాశం బ్యారేజీలో కూడా దాదాపు 13 అడుగుల వరకు ఎత్తు వరకు కూడా నీరు వాటర్ పరిస్థితి. గేట్లు ఇప్పటి వరకు ఎత్తుకి ఎగువకి అన్ని కూడా విడుదల చేస్తున్న నేపథ్యం ఉంది. అయితే 68-69 అయితే ఉన్నాయో వాటిని పూర్తిగా పునరుద్ధరించిన నేపథ్యం అయితే ఉంది. దానికి సంబంధించి కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా వరద ఉధృతి నేపథ్యంలో కూడా కొంతవరకు జాప్యం జరిగినప్పుడు కూడా పూర్తి స్థాయిలో త్వరగా ఆ గేట్లు మరమ్మతులు పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే శ్రీనివాస్, చెప్పండి, మళ్ళీ ఒకవేళ వరద పెరిగే అవకాశం లేకపోలేదు, దీనికి సంబంధించి అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అంటే కృష్ణా నదికి పెరుగుతున్నటువంటి వరద ఏదైతే ఉందో వరద అక్కడ ఫ్లో అవ్వకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో అధికారులు ముందస్తు రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.